హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంధాన తెలుగు అమ్మాయి. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ మంచూరియా అండి. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అలాగా బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాం కదండి. సో ఇది మన ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. చాలా తక్కువ టైంలో చాలా బాగా చేసుకొని తినొచ్చు. సో ముందుగా నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. సో బోన్లెస్ చికెన్ వచ్చేసి 250 గ్రామ్స్ అనమాట. అందులో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మన కారం అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే సాసెస్ అన్నీ వేసుకుంటాం కదా. సో కొంచెం జీలకర్ర, గరం మసాలా కలిపిన పొడి అండి, అది కొంచెం వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ అనమాట, బ్లాక్ పెప్పర్ కొంచెం పొడి వేసుకున్నాను అనమాట, కచ్చపచ్చ దంచుకొని. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్ అనమాట. నేను తీసుకున్న చికెన్కి ఒక ఎగ్ అయితే సరిపోతుంది. మీరు అందులో ఎగ్ వైట్ ఓన్లీ వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఎగ్ మొత్తం వేసుకొని చేసుకోవచ్చు. నేను ఎగ్ మొత్తం వేసుకొని చేసుకుంటున్నాను. మనకి ఇలాగా మిక్స్ అనేది ఇలా పలుచగా ఉన్నా పర్లేదండి, ఇలానే ఉండాలి మనం ఫ్రై చేయడానికి, గట్టిగా ఉండవసరం లేదు. సో ఒక వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలండి. హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనం చికెన్ కలిపిన మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కలిపిన వెంటనే మనం అలా ఫ్రై చేసేసుకోవచ్చండి. మనం దాన్ని ఎక్కువ మళ్ళీ నానబెట్టాల్సిన అవసరం లేదు. సో ఫ్రై వేసిన ఒక 1 మినిట్ అలా ఉంచేసి వాటిని ఇలా కదుపుతూ ఉండాలండి. సో చూసారు కదండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసరికి మనం తీసేసుకోవాలి పక్కకి. నెక్స్ట్ వచ్చేసి వేరే ప్యాన్ పెట్టుకున్నానండి. వేరే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు అనేది బాగా తరిగి వేసుకున్నానండి. అది కొంచెం ఫ్రై అవుతుండగానే ఆనియన్ అనమాట, ఆనియన్స్ అనేది ఇలా కొంచెం పెద్దగా స్లైసెస్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట, కొంచెం క్యాప్సికమ్ ఒక హాఫ్ ముక్క అండి. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ అనమాట. క్యాబేజీ అనేది ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. క్యాబేజీ అండ్ క్యారెట్ కూడా మనం చిన్న చిన్న ముక్కలు తరిగి వేసుకోవచ్చు. మనం ఇలా హై ఫ్లేమ్లో ఇవన్నీ చేయాలండి. హై ఫ్లేమ్లో టాస్ చేస్తూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అనమాట. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అనమాట, మనం ఆల్రెడీ చికెన్లో సాల్ట్ యాడ్ చేసేసాము, ఇంట్లో చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి. సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ అండి, బ్లాక్ పెప్పర్, చిన్న గరం మసాలా కూడా వేసుకున్నాను. సో ఇది కూడా హై ఫ్లేమ్ మీదేనండి. ఇదంతా మనం టాస్ చేస్తూ అలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుని ఒక 2 మినిట్స్ తర్వాత సోయా సాస్ అండి, ఒక స్పూన్ సోయా సాస్ వేసాను. ఒక స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ అనమాట. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇదండి పిజ్జా సాస్ అండి. ఇందులో మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇది వేస్తే అది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే టమాటో సాస్ అన్న వేసుకోవచ్చు. నేనైతే పిజ్జా సాస్ వేసుకుంటున్నాను. ఇది హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా టాస్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఇలా ఎగరిస్తూ తిప్పడం వస్తే తిప్పుకోవచ్చు, లేదంటే మనం ఇలాగ బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చి కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, అప్పుడే అన్ని బ్యాలెన్సింగ్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ మిక్స్ అండి, ఒక హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకొని అలా వేసుకోవాలి. వేసుకుని వెంటనే మళ్ళీ కలిపేసుకోవాలండి, ఎందుకంటే ముద్ద కట్టేస్తుంది అనమాట. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం కదండి. సో ఇలా మిక్స్ లాగా అయ్యింది కదా. ఇప్పుడు మనం చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అనేది వేసుకొని ఇది కూడా హై ఫ్లేమ్లోనే బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఫాస్ట్గా. అప్పుడే అవన్నీ బాగా పడుతూ ఉంటాయి, మరీ మెత్తగా అయిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ కలుపుకొని ఇంకా అయిపోయిందండి, రెడీ అయిపోయింది చికెన్ మంచూరియా అనేది. చూసారు కదండి, నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా రెడీ చేసుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేసేయచ్చు. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అనేది చూస్తూ ఉండండి. మీకు నచ్చినట్లయితే రెసిపీ ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి. నాకైతే చాలా బాగా కుదిరింది. థ్యాంక్స్.